ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం, స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజకులు విచ్చేసి పూజా సమయమిది. భక్తితో దళితాం, ఆశతో దళితాం, భక్తితో దళితాం, ఆశతో దళితాం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం, కోపం విద్వేషం మానిదాం. చేతులెత్తి యేసు గీతం పాడుదాం, స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం, స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజకులు విచ్చేసి పూజా సమయమిది. ప్రభు, ఉనికిలో ఉన్న వాణ్ణెల్లా నీవు ప్రేమింతువు, నీవు కలిగించిన వాణ్ణి నేన్ని నీవు అసహించుకొనవు. నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తపడటకు అవకాశం. ఎందుకనా నీవే మా దైవుడైన ప్రభుడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రియా క్రైస్తవ బిడ్డలారా, దేవుని సంగమా, ఈనాటి నుండి మనందరము కూడా తపస్కాలంలోనికి అడుగు పెడుతూ ఉన్నాము. దేవుని యొక్క శ్రమలను, బాధలను, ఆయన అనుభవించిన శిలువ మరణమును ఈ యొక్క 40 రోజుల యాత్రలో మనము ధ్యానిస్తూ, ఉపవాసాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. బాహ్యంగా మనము చేసేదానికి, అంతర్గతంగా చేసేదానికి మధ్య తారతమ్యం ఉందా లేదా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇక తపస్కాలం అనేది మనకు ఒక అనుగ్రహ కాలంగా దేవుడు మనల్ని మార్చుకోవడానికి ఇచ్చిన కాలం. కావున ఈ యొక్క తపస్కాలానికి మనందరినీ ఆహ్వానిస్తున్నాను. మనము చేయటువంటి ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మ క్రియలు దేవునికి ఇష్టంగా ఉండాలని, దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడని గుర్తు చేసుకుంటూ అందరము కలిసి ఈ పవిత్ర దివాళి పూజలో ప్రార్థించుదాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని మరణ పునరుత్థానములను కొనియాడేయుటకు మేము సంసిద్ధపరచుకొనుచున్నాము. ఈ 40 రోజుల కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసితివి. నీ అపారమైన కరుణను నమ్ముకుని మేము చేపట్టి ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తనము చెందుటకును, అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహముతో విస్మరించుటకు మాకు సహాయపడము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించడు మా ప్రభువును, మీకు మాడైన
యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. వచ్చేసి కూర్చొని మొదలు పెట్టుకుంటున్నాము. మీ బట్టలు చూసుకోవడం చాలదు, మీ గుండెలను రైలు చేస్తున్నారు. ఆయన సహస్రాయకాలను గురువారం మొదటి పట్టణము 50 గ్రంథము 2వ అధ్యాయము 12-18 వచనముల వరకు. 50 గ్రంథము 2వ అధ్యాయము 12-18 వచనముల వరకు. ప్రభు ఇట్లా అంటున్నాడు, ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు మాట్లాడండి. ఉపవాసంతో, సంతానంతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగినండి. మీ బట్టలు చించుకోనక చాలదు, మీ గుండెలను వడిగలు చేసుకోండి. మీరు ప్రభు చెంతకు తిరిగినండి. అతను కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడేవాడు కాదు, అనంతమైన ప్రేమ గలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపగా అందించి వదిలిపోయేవాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలు అనే దీవెనలను ఇవ్వవచ్చును. అప్పుడు మీరు అతనికి ధాన్యము, ద్రాక్షాసారాలను అర్పించవచ్చును. సీయోను కొండపై వాగ్దానములు ఉపవాసం చేయవాలని ప్రజలకు ఆజ్ఞయిండు. వారిని సమావేశపరచు. పవిత్ర సభకు జనులను ప్రభు చేయండి. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కలిగండి. నూతనంగా పెళ్లి ఆడిన దంపతులు కూడా మన గృహములను వీడి రావలేము. ప్రభువులకు గుడిగించే యాజకులు బలిపీఠములను మంటపములను మరి శోధించు. ప్రభు నీ ప్రజలపై దయచూపుము. అన్ని జాతులు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడని భావించండి. మమ్మల్ని చిన్న చూపు చూసి ఏమి చేయకుండా అని ప్రార్థించడం. అప్పుడు ప్రభువు తన దేశంపై ఆధారం చూపింది, తన ప్రజలను కరుణించండి. ఇది ప్రభువు అందరూ. ఓ ప్రభు, మేము పాపం చేసి మాపై దయచూపుము. ఓ ప్రభు, మేము పాపం చేసి మాపై దయచూపుము. ప్రభు నీవు కరుణాళుడవు కనుక నన్ను అనుగ్రహించు. విధిని నెలగలవాడు కనుక నా పాపములను తుడిచివేయు. నా దోషముల నుండి నన్ను కడిగివేయు. నా తప్పిదముల నుండి నన్ను శుద్ధి చేయు. అందరూ. ఓ ప్రభు, మేము పాపం చేసి మాపై దయచూపుము. నా అపరాధములు నాకు తెలియదు. నేను ఎల్లప్పుడూ నా తప్పులను తెలుసుకుంటూనే ఉన్నాను. నీకే ద్రోహంగా నేను పాపం చేసుకుని నీవు దుష్కార్యములుగా గ్రహించు పనులను చేస్తుంది. నీవు నాకు తీర్పు చెప్పుదా నన్ను న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుగా సహోదరి. అందరూ. ఓ ప్రభు, మేము పాపం చేసి మాపై దయచూపుము. దేవా, నాలో నిర్మల హృదయము సృజించుము. నూతనము స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి ఎత్తివేయము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయము. అందరూ. ఓ ప్రభు, మేము పాపం చేసి మాపై దయచూపుము. ఈ రక్షణానందము నాకు మరలా దయచేయము. విధేయాత్మకమైన హృదయము నాకు ప్రసాదించు. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము. నేను నీ స్తుతులను గ్రహించదను. అందరూ. ఓ ప్రభు, మేము పాపం చేసి మాపై దయచూపుము. ప్రేమ జ్యోతి వెలుగనియుమా.
అనుకూల సమయానికి దేవునితో సరిపడదు. రెండవ పట్టణము చిన్నప్పగారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20-21 వచనములు మరియు 6వ అధ్యాయం 1-2 వచనములు. చిన్నప్పగారు కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 20-21 వచనములు మరియు 6వ అధ్యాయం 1-2 వచనములు. కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము మీకు వచ్చింది, దేవుడే మా ద్వారా మేము ఉద్బోధిస్తున్నాడు కావునని దేవునితో సత్యపడు అని క్రీస్తు పక్షంలో మేము ప్రతిమానుకుంటున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మా నిమిత్తమై ఆయనను పాపంగా చేశాడు. ఏదైనా ఆయనతో ఏకమవడం వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అర్థం చేశాడు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేయరాదు అని దేవుని తోడి పరిమాణమైన మేము మిమ్మల్ని అర్థిస్తున్నాము. అనుకూల సమయంలో నిన్ను ఆదరించింది, రక్షణ నీకు తోడ్పడుతుంది అని దేవుడు చెప్తున్నారు కదా. అయినచో ఆదరింపుడు. ఇదిగో ఇప్పుడే మిగిలిన అనుకూల సమయము, ఇది ఏ రక్షణ లేదు, ఇది గొప్ప. పవిత్ర సువిశేషములోని భాగము. ఆరవ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 4 వరకు మరియు 16 నుండి 18 వరకు.
మానవుల కంటబడుటకై వారి ఎదుట భక్తి క్రియలను చేయకుండా జాగ్రత్త పడడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానము పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికమును చేయనట్లు నీవు నీ దానము ధర్మములను మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో ఒక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములను గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానం మోసగను. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధి మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించాలని మీతో ఒక్కాణించున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థించు. అట్లయినా రహస్య కార్యములను గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానం మోసగలవు. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనలతో ఉండకూడదు. వారు తమ ఉపవాసము పరులు కట్టబడుటకై విచారవదనలతో ఉందరు. వారికి తగిన ప్రతిఫలము లభించాలని మీతో ఒక్కాణించున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగును. అందువల్ల అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కానీ మరెవ్వరూ నీవు ఉపవాసము చేయుచున్నావు అని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములను గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత. Praise the Lord. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాస కాలము, శ్రమల కాలము, తపస్కాలము, ప్రార్థనా కాలము, మారు మనసు కాలము, దీన్నే అనుగ్రహ కాలము అంటూ ఉంటాం. పేర్లు ఎలా ఉన్నా సరే మనిషిగా మనము ఈ యొక్క తపస్కాలములో యేసు ప్రభువు అనుభవించిన శ్రమలు, ఆయన ఏ విధంగా అయితే శిలువ మరణం పొందారో, ఆయన ఏ విధంగా అయితే శిలువకు అంటగొట్టి చంపబడ్డారో వీటిని ధ్యానిస్తూ ఉంటాం. ఈ యొక్క శ్రమలు, బాధలు, కష్టాలు అనేది మన అనుదిన జీవితంలో పరిపాటిగానే ఉంటాయి. మన మానవులము కానుక మనకొచ్చే ఈ బాధలు, కష్టాలు ఈ లోక సంబంధమైనవై ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రించేంత వరకు కూడా ఏదొక కష్టమో, ఏదొక బాధో, ఏదొక సమస్యో మన చుట్టూ తిరుగుతూ ఉంటది. మనుషులు సమస్యలు లేకుండా, బాధలు లేకుండా, కష్టాలు లేకుండా జీవించాలి అంటే కష్టం. మరి వాటికి ముఖ్యంగా ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తుంది అంటే ఆత్మీయ సమస్య ఏంటి, మన జీవితంలో ఆత్మను రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి అనే దానికి దేవుడు ప్రత్యేకంగా ఈ యొక్క తపస్కాలము లేదా శ్రమల కాలం అనేది మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనకిచ్చినటువంటి ఈ 365 రోజులు సంవత్సరానికి ఇచ్చిన వాటిలో దేవునికి మరి ముఖ్యంగా మనం ఇచ్చేది ఏంటంటే ఈ 40 రోజుల ప్రత్యేకతను.
మరి దానికి మనం ఎంతగా సంసిద్ధపడాలి. ఇంకా ఇటువంటి తపస్కారాలు వస్తూ ఉంటాయి, ఇటువంటి శ్రమల కాలంలో నేను ఉంటూ ఉంటాను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ ఆధ్యాత్మిక శక్తిని మనము మన బిడ్డలకు తెలియచేయాలి. ఈ యొక్క విలువను, ఈ యొక్క ఘనతను మనము తెలియచేసుకోవటానికి ఈరోజు విభూతిని మనం నుదుటి పైన పెట్టుకుంటూ ఉంటాం. ఈరోజు నుంచి ఇక హల్లెలూయా చెప్పకూడదు, తర్వాత మహిమ గీతం పాడకూడదు, తర్వాత ఎక్కడ పడితే అక్కడ మనము దేవుడి పాటలు తప్ప సినిమా పాటలు కానీ వీటన్నిటినీ కూడా మనము గనక పక్కన పెట్టగలిగితే మనలో ఆధ్యాత్మిక ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మనందరికీ చిన్నప్పుడు చెప్తూ ఉంటారు, ఒక బుట్టలో ఒక 100 కాయలు ఉంటే ఆ 100 కాయల్లో ఒక కాయ కుళ్ళిపోతూ ఉంటే ఏం చేయమంటారు? ఆ ఒక్క కాయ తీస్తే మిగిలిన 99 కాయలు కూడా బాగుంటాయి అని. అలాగే ఒక వ్యక్తి మరొక వ్యక్తి మంచిదనాన్ని కోరుకుంటూ ఉంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పశ్చాత్తాప హృదయాన్ని కోరుకుంటూ ఉండాలి తప్ప అందరినీ కూడా మరలా పాపపు మార్గంలో నడిపించడానికి మనము మన ఇంట్లో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు ఉండకూడదు అనేది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇంగ్లీష్లో అంటారు, ద సీజన్ ఆఫ్ లెంట్ బ్రింగ్స్ రిపెంటెన్స్. ఈ యొక్క సీజన్లో, ఈ యొక్క శ్రమల కాలంలో ఎందుకు మనము పశ్చాత్తాప హృదయం పడాలి అంటే యేసు ప్రభు యొక్క శ్రమలను గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. అందుకే 3 లెటర్స్ చెప్తూ ఉంటారు ఎక్కువగా ఈ శ్రమల కాలం వచ్చినప్పుడు. ఆర్ అంటే మనం అంతా త్రిబుల్-R అనుకుంటూ ఉంటాం. త్రిబుల్-R అంటే సినిమా వచ్చింది కదా, త్రిబుల్-R అంటే ఫుల్ ఫామ్ ఏంటి? అమ్మా చెప్పు. త్రిబుల్-R సినిమా చూశారు కదా, అంటే ఏంటి? రణం, రుధిరం, రౌద్రం. అది నేనేం చెప్తానంటే రిమెంబర్, రిపెంట్ అండ్ రీకనెక్ట్. మనము చేసిన పాపాలను గుర్తు చేసుకోవడమే ఈ జ్ఞాపకము అంటూ ఉంటాం. రిమెంబర్, మనం ఏం చేసినా సరే అది దేవునికి ఇష్టంగా ఉందా లేదా అనేది మనము తలుచుకుంటూ ఉంటే ఈ శ్రమల కాలంలో మనము చేసేది ఏంటంటే రిపెంట్ అంటూ ఉంటాం. మనం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండాలి. అలా ఎప్పుడైతే మనము ఆ యొక్క రిపెంట్ అనుకుంటూ ఉంటామో దెన్ మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. యేసు ప్రభుకు దగ్గరకు ఉన్నామా, చర్చికి దగ్గర ఉన్నామా, లేదా ప్రార్థనకు దగ్గరకు ఉన్నామా, ఉపవాస క్రియలకు దగ్గరగా ఉన్నామా, దాన ధర్మాలు చేయడానికి మన చెయ్యి ముందుకు వెళ్తుందా అనేది తెలుసుకున్న తర్వాత మరలా రీకనెక్ట్ అవుతూ ఉంటాం. అలా ఎప్పుడైతే మనం రీకనెక్ట్ అవుతూ ఉంటామో దేవుడు మనల్ని ఇంకగా దీవిస్తూ ఉంటాడు. లేదు అంటే ఇదిగో ఈ యొక్క శ్రమల కాలంలో మొదటి పట్టణంలో విన్నటువంటి 50 గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. ఏం చెప్తున్నారమ్మా ఒకసారి చదవండి. 50 గ్రంథము. ప్రభు ఇట్లా నుంచున్నాడు, ఇప్పుడైనాను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు, ఉపవాసముతోను సంతాపముతోను ఏడ్పులతోను నా వద్దకు తిరిగి రండి. ఇలా ఎవరెవరు రమ్మంటారట? ప్రతి ఒక్కరిని రమ్మంటున్నాడు. నువ్వు కొత్తగా పెళ్లి చేసుకున్నా సరే, లేదా నీకు అనారోగ్యంగా ఉన్నా సరే, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా సరే, యవ్వన కాలం ఉన్నా సరే, ప్రతి ఒక్కరు కూడా ఇదిగో రమ్మంటున్నాడు. 16 వచ్చి చదవమ్మా. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొని రండు. నూతనముగా పెళ్లి ఆడిన తమ గృహములను వీడి ప్రభువు నీ ప్రజలపై దయచూపుము, అన్య జాతులు మమ్ము చిన్న చూపు చూచి
ఏం చేయకుందురు కాక అని ప్రార్థించుకోవాలి. ఇది యోవేలు ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. ఈ కాలంలో మనము మన యొక్క సమయాన్ని ఇదిగో పశ్చాత్తాప హృదయముతోను ఉపవాసముతోను మనం ఎప్పుడైతే దేవుని చెంతకు వస్తామో, ప్రభువు నీ చెంతకు వచ్చిన వారికి చెప్తున్నాడు, ఆయన కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోపపడేవాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయే దేవుడు మన ప్రభువు. దాన్ని ఈరోజు 2వ పట్టణంలో ఏమంటున్నాడంటే పునీత పౌలు గారు, అనుకూల సమయము రక్షణ దినము అని పలుకుతూ ఉన్నాడు. ఈ సమయము మనము చేజిక్కించుకోవాలి. ద ప్రీషియస్ టైమ్ ఈస్ గివెన్ టు us today. These 40 days are given to us to bring that joy, the serenity, especially the closeness to God. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే ఈ సమయాన్ని మనం గనక విలువైన సమయం, ఈ సమయం రాకపోతే ఇంకా రాదు అని ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడప్పుడు అంటున్నారు, మమ్మీ గివ్ మీ దిస్ ప్రీషియస్ టైం, కొద్దిగా సమయం ఇస్తే నా ప్రైవసీ లేక నా యొక్క జీవితంలో నాకు నచ్చట్లుగా జీవించడానికి సమయం అనుకుంటాం. అలా మరి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆ అనుకూల సమయం ఏంటి? ఆ రక్షణ దినంలో నువ్వు ఉండాలి అనుకుంటే ఏం చేస్తున్నావు? ఈరోజు మనందరం కూడా దేవుని దగ్గరికి వచ్చినాం. మనందరికీ తెలుసు ప్రియ సోదరి సోదరులారా, ఈ తపస్సు కాలంలో ముఖ్యమైన 3 విలువైన మార్గాలు ఇచ్చాడు దేవుడు. ఆ మార్గంలో మొదటిది ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనా జీవితము వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మనం కలిసి చేయాలి. అలాగే 2వదిగా ఇచ్చిన మార్గము ఉపవాసం. ఇది వ్యక్తిగతంగా చేయాల్సింది. ప్రతి ఒక్కరూ అమ్మో నాకు ఆకలేస్తుందమ్మో నేను తినలేకుండా ఉండలేను అని కాకుండా, వ్యక్తిగతంగా మనల్ని ఎలా తగ్గించుకొని ఉపవాస క్రియలు చేయాలి. ఏదైతే దేవునికి దూరం చేస్తున్నావో దానికి ఉపవాసంగా ఉండగలమా? మనకి ఏదైతే దేవుని కన్నా ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తున్నామో దానికి దూరంగా ఉండటమే ఉపవాసం. ఇదివరకు కాలంలో ఉపవాసం అంటే తినకుండా ఉండి మనం ప్రార్థన చేయాలని ఎక్కువ ఆలోచన. దానికన్నా ముఖ్యమో మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోను, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎక్కువగా దేవుని కన్నా ప్రయారిటీ ఇస్తున్నావో, ముఖ్యంగా ఇస్తున్నావో దానికి దూరంగా ఉండగలగడమే ఉపవాసం. ఇక చివరిగా దాన ధర్మాలు చేయటం. మనం వెళ్ళి ఎక్కడికి వెళ్ళి దాన ధర్మాలు చేయడానికి ప్రయోజనాలు చేయగలం. మన మాటతో మంచిని పలకాలి. మనం చేసే ఈ దానము ముందుగా మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, తర్వాత మన క్రియల ద్వారా దానం చేసినట్లయితే అది దేవుడు బహుగా గుర్తిస్తూ ఉంటాడు. పోయిన సంవత్సరం ఈ యొక్క తపస్కాలానికి సూత్రాలు ఇచ్చా. కొన్ని సూత్రాలు గుర్తున్నాయి ఎవరికైనా? ఎలా ఈ తపస్కాలాన్ని చేస్తే దేవుడు ఇష్టంగా ఉంటది అనే దానికి మనందరం కూడా కొన్ని నియమాలు పెట్టుకున్నాం. వాటిలో మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మొదటిగా ఈ యొక్క 40 రోజుల పాటు మనం రోజుకి బైబుల్ అనేది చదువుతూ ఉండాలి. రెండవదిగా కనీసం రోజుకి ఒక్క బైబిల్ వాక్యాలైనా సరే నెమరు వేసుకుంటూ ఉండాలి. మానవుడు కేవలము రొట్టె వలనే కాదు, దేవుని వెలువడు ప్రతి వాక్కు వలన జీవించు. ఈరోజుకి ఈ వాక్యం తీసుకుంటే రేపటి రోజున అడుగుడి మీకు ఇవ్వబడును. అలా ప్రతిరోజు కనుక మనం ఒక వాక్యాన్ని ధ్యానించగలిగితే సుమారుగా 40 వాక్యాలు మన పెదవుల పైన, మన హృదయాంతరంగంలో ఉండిపోతూ ఉంటాయి. ఇక మూడవదిగా మనకి ఏదైతే దేవునికి ఇష్టం లేనిదిగా ఉంటుందో, అది మనకి ఇష్టంగా ఉన్నదో దానికి దూరంగా ఉండాలి. అది ఎదిగినా సరే. ఇక 4వదిగా ప్రతిరోజు తరచుగా దివ్య పూజలో పాల్గొని దివ్య ప్రసాదం స్వీకరిస్తూ ఉండాలి. అలాగే మనకు సంబంధించినంత వరకు
ఏ మంచి కార్యం మనం చేయగలమో దేవుని దగ్గరికి వచ్చిన మనందరం కూడా గుర్తుపెట్టుకుంటా ఉండాలి. తర్వాత ఇది ముఖ్యంగా మన కుటుంబంలో ఈ 40 రోజుల పాటు ప్రార్థించాలి. ప్రార్థన మర్చిపోతే, ప్రార్థన ఆపివేస్తే కనీసం ఈ 40 రోజుల పాటున మనము ఈ యొక్క ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడున్న సమస్య అందరికీ ఏంటంటే, మనకున్నటువంటి సెల్ ఫోన్ వల్ల ఎంత టైము అనేది మనం వెచ్చిస్తున్నాము అనేది, దాన్ని ఎలా తగ్గించుకొని ఎక్కువ సమయము మరి మనము దేవునితో బైబిల్ ద్వారా కావచ్చు, దేవుని పాటల ద్వారా కావచ్చు, మనము గడపటానికి ప్రయత్నం చేయాలి. చివరగా మరి వ్యాధిగ్రస్తులను, మరణించిన వారి కోసము, ఎవరైతే అభాగ్యులుగా ఉన్నారో వారి కోసము మౌనంగా ఉన్నారు. అది కొంచెం చెప్పాను, కనీసం రోజుకి ఒక అర్ధగంట అయినా సరే మాట్లాడకుండా ఉండండి. కనీసం ఒక అర్ధగంట అయినా సరే ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండటానికి ప్రయత్నించేయండి. దానివల్ల చాలా ప్రయోజనాలు మనకు అవుతాయి. ఇంకొద్దిగా ముందుకెళ్తే కనీసం గంట అయినా ఉండగలటానికి ప్రయత్నం చేయాలి. చివరిగా మనం ఏది చేసినా సరే దేవుని మీద ప్రేమ, దేవుని మీద మనకు వాత్సల్యము ఉండాలని ఈ యొక్క 40 రోజులు సంసిద్ధపడుతూ దేవునికి ఇష్టంగా జీవించుచు ఈ శ్రమలను, బాధలను అనుభవిస్తూ ప్రాంతంలో జీవించుతాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున దయచేసి నిలబడి ఈ భూమిని ఆశ్రయించుట, చదువుచి ఈ సమయంలో మరి మరొకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాము. దేవుడు మనతో ఉన్నాడు అని. ఇక విభూతి ద్వారా మనకు మన జీవితంలో ఈ మట్టి నుండి పుట్టిన మనము మరలా మట్టిలో కలిసిపోతామని, ఓ ప్రభువా నా తప్పిదముల నుండి నన్ను శుద్ధి చేయమని, ఓ ప్రభువా మేము మొరగొట్టుకొనిచుండగా మా పాపములను విముక్తి చేయమని ఈ యొక్క ప్రాంతంలో ఏకీభవించినాం. ఓ సర్వేశ్వర, మేము వినయముతో చేయ క్రియలను గాంచి జాలి చెందెదవు. మేము చేపట్టు ప్రాయశ్చిత్త క్రియలను చూచి పాపమన్నింపు దయచేయము. నీ సన్నిధానంలో నిలిచి ఉన్న నీ దాసుపై నీ ఆశీస్సులను దయతో కుమ్మరింపము. వీరు విభూతితో గుర్తింపబడి తపస్కాలపు ఉపవాస క్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనస్సులతో నీ కుమార్ని పవిత్ర పాస్కా మహోత్సవాలను కొనియాడు యోగులముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఓ సర్వేశ్వర, ఈ విభూతిని కనికరముతో ఆశ్రయింపుము. తద్వారా ధూళి నుండి పుట్టిన మేము ధూళిగా మారిపోవాలని గ్రహించగలుగుతాము. తపస్కాలపు ఉపవాస క్రియలను పాప క్షమాపణ పొంది ఉత్థాన క్రీస్తును పోలి మేము నూతన జీవితము జీవించుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించినాము. పశ్చాత్తాప గీతం మట్టిలో కలిసిపోలేదా? మట్టిలో
ఒక్కసారి జీవితమే ఒక ప్రయాణము. ఈ జీవితమే ఒక ప్రయాణము. మనం మరలా మట్లు కలుగుతాక మనం మరలా మట్లు మానవుడ మట్టి నుండి మనం మరలా మట్లు కలుగుగాక. మానవుడ మట్టి నుండి మనం మరలా కలుగుగాక. మానవుడ మట్టి నుండి మనం మరలా కలుగుగాక. మానవుడ మట్టి నుండి మనం మరలా మట్లు కలుగుగాక. మానవుడ మట్టిని పుట్టి మనం మరలా మట్లు మట్టిని పుట్టి మనం మరలా మట్లు కలుగుగాక. మట్టిని పుట్టి మనం మరలా మట్లు కలుగుగాక. మట్టి నుండి వచ్చి మనం మరలా మట్టిలో కలుగుగాక. మట్టి నుండి పుట్టి మనం మరలా మట్టిలో కలుగుగాక. మట్టి పుట్టి మనం మరలా మట్టిలో మనం మరలా మట్టిలో కలుగుగాక. మనం మరలా మట్టిలో కలుగుగాక. మనం మరలా మట్టిలో కలుగుగాక. మరలా మట్టిలో కలుగుగాక. మనం మనం మరలా మట్టిలో కలుగుగాక. మనం మరలా మట్టిలో కలుగుగాక. మనం మరలా మట్టిలో కలుగుగాక. పుట్టిన మనం మరలా మట్టిలో మనం మరలా మట్టిలో కలుగుగాక. మనం మరలా మట్టిలో కలుగుగాక. మనం మరలా మట్టిలో కలుగుగాక. మనం మరలా మట్టిలో మనం మరలా మట్టిలో కలుగుగాక. 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 మనం మరలా మట్టిలో కలుగుగాక.
పుట్టిన మనం మరలా మొదలు పెడదాం. పుట్టిన మనం మరలా మొదలు పెడదాం. పుట్టిన పుట్టిన మనం మరలా మొదలు పెడదాం. పుట్టిన పుట్టిన మనం మరలా మొదలు ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం, స్తుతి గీతం పరిమ గీతం, హృది వీగిన పరమ గీతం. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం, రాగంలో అనురాగంలో వేదనలో ఆవేదనలో, రాగంలో అనురాగంలో వేదనలో ఆవేదనలో. స్మాల్ లేవా? స్మాల్ హోస్ట్ బ్రింగ్ స్మాల్ హోస్ట్. నీవే భక్తి, నీవే ముక్తి, నీవే శ్రేష్టం, నీవే శక్తి, నీవే యుక్తి, నీవే ప్రాణం, నీవే భక్తి, నీవే ముక్తి, నీవే శ్రేష్టం. నీ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం, స్తుతి గీతం పరిమ గీతం, సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తులకి నా సర్వేశ్వరునికి అంగీకారం అంటే ప్రార్థింపము. ప్రార్థించినము. ఓ ప్రభా, తపస్కాలపు ఆరంభంలో ఈ సంవత్సరం బలిని మేము ఘనముగా అర్పించినాము. ప్రాయశ్చిత్త క్రియలు, ప్రేమతో కూడిన దాన ధర్మం ద్వారా అపాయకరమైన సుఖభోగం నుండి వైదొలగి పాపం నుండి శుద్ధి పొంది నీ కుమారుని శ్రమలో భక్తితో కొనియాడుటకు యోగ్యముగ్ధము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనమే చేయించినాము. ప్రభు మీతో ఉందని గాక. మీ మనస్సులను ఉన్నతము తిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నేను ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనసులను ఉన్నతమునకు తిప్పుచున్నావు, మాకు పుణ్యమున దాని ప్రతిఫలమును ప్రసాదించున్నావు. వీటన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయించున్నావు. అతని ద్వారా దోతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించినారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మందలి బలవంతులను, ఆంధ్రప్రదేశ్ భక్తి జ్వాలకులను ఏకీభవించి పొంగుచు మీ స్థుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరమును ఏకము చేసి దీన భావంతో మేము స్తుతించుట ఎట్లనగా, ఈ తపస్కాలంలో మొదటి రోజున దేవుడు మనకు తోడుగా ఉండాలని యొక్క పవిత్ర శరీర రక్తాలను స్వీకరించబోతున్న మనము దేవుడు ఇంకనూ మనం పవిత్రపరచాలని ప్రార్థించుదాం. ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రకు సర్వ పవిత్రత కూటి నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకొనిచున్నాము. ఈ ఉదయం మా కొరకు మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. వారు శిల్వశ్రములను తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమును అందుకొని కృతజ్ఞతామనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని భుజింతుము.
ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధమనే భోజనానంతరము పాత్రం అందుకుని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచుండెను. మీరందరూ దీన్ని తీసుకొని తినండి, పానం చేయము. ఏదైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై దానపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవనస్సు అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించున్నాము. మీ సంబంధించి మీకు పరిచయం చేయటకు మా పాత్రగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరముందు పారివారి మమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకుంటున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకించుకున్నాము. మా లియో జగత్తులను, మా భాగ్య పీఠాధిపతిని, గురువులతో పాటు మమ్మను మీ ప్రేమ ఎందుకు పరిపూర్ణం చేయము. ఈ తపస్సు కాలంలో మరి దీక్ష తీసుకుపోతున్న బిడ్డలను, బాహ్యంగా అంతర్గంగా సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభావానికి సమర్పిస్తున్నాము. వారి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, మా సంఘములో, మా విచారణలో మేమందరము ఐక్యత భావంతో ఈ యొక్క తపస్కాలాన్ని పరిపూర్తి చేయి వాక్యాన్ని మాకు దయచేయమని వేడుకున్నాము. ఉద్ధారణ నమ్మికతో చనిపోయిన మా సోదరి సోదరులను నీ కార్యక్రమంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకున్నాం. వారిని మీ దేవుని ఆశ్రమానికి చేర్చుకున్నాం. అందరిపై దయ చూపి దేవుని కలితరు మరి మాతను ఆమె భర్తకి పొంది చెజప్ప గారితోనూ, కొన్ని అపోస్తులతోనూ, కొన్ని రామస్క గారితోనూ ఆదుని మీరు సేవ చేసిన అందరితో మా ప్రతి జీవితంలో భాగం దయచేయండి. వార్త కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తులపైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైన మీకు ఏకములు గౌరవ మహిమలు కలుగును గాక. దయచేసి అందరూ నిలబడి మన ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన చేయించుదాం. పరలోక వందన మా తండ్రి, ప్రభువాన్ని కిల్లోని మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహమున పాపం నుండి, శోధన నుండి, సైతాను తంత్రోపయం నుండి మమ్మ విడుదలను చేసి మమ్మ అన్ని కలుత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షాందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనం నిరీక్షించి చెందము. శాంతిని మీకు అనుగ్రహించినాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో చించిన ప్రభు యేసువా, మా పాపం లెక్కింపక మీ దృశ్య విశ్వాసం రక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. వివేకమును జీవించి పరిపాలించి ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉందని గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.
మాకు శాంతి దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు గొర్రెపిల్ల వెందుకు పిలువన మనందరము ధన్యులము. క్రీస్తుని శరీరము రక్తము నిజము చేర్చిన గాక. కొత్త మనసు జపము. స్వామి మహాపడుతున్నాను స్వామి, మహాపడుతున్నాను స్వామి. ఇక మీదట మనసుతో ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. ఓ ప్రభువా, మేము భుజించి దివ్య విందు మాకు పోషణాహారముగా ఉన్నగాక. మేము చేపట్టిన తపస్కాల ఉపవాసము నీకు ప్రీతికరముగా ఉండి మాకు స్వస్థనసుగా ఔషధముగా ఉపకరించిన గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సహోదరి సహోదరులారా, ఈరోజు సాయంత్రము 7 గంటలకు శిలువ మార్గము మరలా పవిత్ర దీపాల పూజ ఉంటుంది. కావున దయచేసి మరి అందరూ సిద్ధపడి శిలువ మార్గంలో పాల్గొని మరి దీపాల పూజలో పాల్గొస్తుందిగా మనవి. వచ్చే శుక్రవారం నుండి శిలువ మార్గము సాయంత్రము 6:30 ప్రారంభిస్తారు. ఈరోజు మాత్రమే 7 గంటలకు చెప్పాం. కావున దయచేసి ఇది గమనించండి. ఇక మొదటి శుక్రవారం అనగా 20వ తారీఖు నుంచి మరి ఎప్పుడైతే బుధవారము శుక్రవారము శిలువ మార్గము 6:30 ఉంటుంది. తర్వాత దీపాల పూజ. ప్రభు మీతో ఉందని గాక. స్థిరముల మంచి దేవుని ఆశీర్వాదాలకే ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వరా, నీ సమక్షంలో నిలిచి నీ వైభవమును ఆరాధించిన నీ ప్రజలను వారు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తపడు మనస్తత్వమును అనుగ్రహింపము. తద్వారా వారు తమ పాపములను ప్రాయశ్చిత్తమచే నీ వాగ్దానం చేసిన బహుమతిని స్వీకరింప యోగ్యమవుతారు కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించినాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు సదా మనల్ని కాచి కాపాడను గాక. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించండి.